మిగతా డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో ఈడీ సవాల్ చేసింది. ఈడీ పిటిషన్ పై విచారణ జరిపే వరకు ట్రయల్ కోర్టు ఉత్తర్వులు అమలు చేయకూడదని హైకోర్టు ఆదేశించింది. నిన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 1,00,000 పూచీకత్తు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, నిన్న కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించినట్టు తెలుస్తుంది. ఏంటి రీజన్ ఏమై ఉంటుంది? శంకరి, ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కి తాత్కాలికంగా ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ పైన ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. ఈడీ పిటిషన్ పైన విచారణ ముగిసేంత వరకు కూడా జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల చేయొద్దు అంటూ తాత్కాలికంగా ఢిల్లీ హైకోర్టు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు క్రింది కోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ని ఈడీ సవాల్ చేసింది. ఆ సవాల్కు సంబంధించినటువంటి పిటిషన్ ను ప్రస్తుతం ఇంకా హియరింగ్ జరుగుతుంది. ఈ హియరింగ్ ముగిసిన తర్వాత ఢిల్లీ హైకోర్టు తన తీర్పు ఇచ్చేంత వరకు కూడా కేజ్రీవాల్ ను తిహార్ జైలు నుంచి బయటికి విడుదల చేయొద్దు అంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు బెయిల్ ఇవ్వటాన్ని ఈడీ సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఈడీ పిటిషన్ పైన విచారణ జరిపే వరకు కూడా ట్రయల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చినటువంటి వాదనల నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా విచారణ అయితే కొనసాగుతూ ఉంది. లిక్కర్ పాలసీలో ఈడీ కేసులో కేజ్రీవాల్ బెయిల్ రద్దు చేయాలంటూ ఈడీ ఇప్పుడు పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన జస్టిస్ సుధీర్ కుమార్ జై, జస్టిస్ రవీందర్ దుదేజా ధర్మాసనం, ఇది వెకేషన్ బెంచ్. ఈ వెకేషన్ బెంచ్ లో ఉన్నటువంటి వీళ్ళిద్దరు న్యాయమూర్తులు తో కూడినటువంటి ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారిస్తోంది. ఈడీ పిటిషన్ తో తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల నిలిచిపోయిందని చెప్పొచ్చు. ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదంటూ కేజ్రీవాల్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదిస్తూ ఉన్నారు. అయితే ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు తన వాదనలు వినిపిస్తూ అసలు ట్రయల్ కోర్టు తన వాదనలు వినకుండా ఈ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పైన కూడా మళ్ళీ హైకోర్టును ఆశ్రయించేందుకు 48 గంటలు స్టే ఇవ్వాలంటూ ట్రయల్ కోర్టుని కోరినప్పటికీ కూడా ట్రయల్ కోర్టు తన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి ఈ యొక్క తీర్పు ఏదైతే ఈ యొక్క బెయిల్ అన్నది చెల్లదు అంటూ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు తన వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం అయితే లంచ్ కి కోర్టు లేచింది. మళ్ళీ లంచ్ తర్వాత ఈ వాదనలు మళ్ళీ వింటామని కూడా చెప్పారు. కానీ ఇంకా బెంచ్ అయితే ఇంకా అజ్యూమ్ కాలేదు. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి విచారణ మళ్ళీ కొద్దిసేపట్లో కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాతనే ఈ రోజు మరి కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వస్తారా, లేకపోతే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆ బెయిల్ ను హైకోర్టు స్టే చేస్తుంది అన్నది మరి కొద్దిసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.